ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ సిబ్బంది కొనుగోలు చేయడం లేదు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గత 50 రోజుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడ్డారు. రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై వరి బస్తాలతో నిరసన చేపట్టారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని, అలాగే తరుగు తీయొద్దని రైతులు వేడుకుంటున్నారు. రహదారిపై రైతులు నిరసన చేస్తుండగా ఓ పోలీసు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తమ గోడు వెళ్లబోసుకుంటే అడ్డుకోవద్దని ఆ అధికారి కాళ్లను ఓ రైతు మొక్కబోయాడు. ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకునే నాదులు లేడు. ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. ఎవరు కూడా పెట్టుకోవడం జరగట్లేదు. కాబట్టి మా రైతులందరికీ ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ మళ్ళీ వర్షం పడి మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసుకుని టైం అయింది. అయినా కూడా ఎవరు పట్టించుకునే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు తక్షణమే పరిష్కారం చూపించి ఒక 3 రోజులలో 2-3 రోజులలో మా అన్ని కటింగ్లు లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు అయ్యేటట్టు చూడాలని, మీ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గ్రామం కుమ్మరికుంట, దంతాలపల్లి మండలం, జిల్లా మహబూబాబాద్. మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు, డోర్నకల్ నియోజకవర్గం. నెల మీద 20 రోజులు పట్టించుకునే కూడా వాళ్ళు లేరు. నెల మీద 20 రోజులు ఫ్రీజర్ వచ్చింది, ఆటో పెట్టినాం, బత్తాలు అక్కడ ఉన్నాయి. ఇదివరకు ఒకసారి ఆర్డరింగ్ ఇచ్చినాం. దాన్ని బట్టి